Hello guys, welcome to day 21 and weekly report 3. We have completed 3 weeks. సో మనం స్టార్టింగ్లో అనుకునే దానికి డైట్ అండ్ క్యాలరీస్ వాకింగ్ ఎక్సర్సైజ్ అనుకున్నాం. బట్ 3 వీక్స్ కూడా డైట్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఫస్ట్ వీక్ ఒకటే డైట్ సక్సెస్ అవ్వడం అంటే మనం తక్కువ తిన్నాం. ఎస్టిమేటెడ్ క్యాలరీస్లో పర్ఫెక్ట్గా 1800 1500 తింటూ వచ్చాం, లేదా బిలో 2000. బట్ నా ఒపీనియన్ ప్రకారం సెకండ్ వీక్లో ఫ్లాప్ అవడం స్టార్ట్ అయ్యింది. బట్ యాజ్ ఆఫ్ థర్డ్ వీక్ అయితే మాత్రం డౌట్ లేదు, ఇట్స్ కంప్లీట్లీ అ ఫ్లాప్ రిగార్డింగ్ డైట్, బికాజ్ ఐ హ్యావ్ డన్ cheat meals on every day. You can simply say I have eaten 1 to 2 egg puffs or chicken rolls or something like that from the bakery. I have eaten biryani, that too twice a day, and it done like 3 to 4 days in this week itself. The Sunday, my father's birthday on June 15th, I have done with the biryani, and on Wednesday biryani again, Thursday biryani again, and I think on Friday I went to exam, so even that day I'm on biryani. So even though we are burning in the evening, we are not going good with the diet. So let's go with the diet. We know that we are not good at protein intake and everything. We have to only focus on calories. Whatever mother is preparing, we have to consume it. We should not complain about the financial issues all the time. It's not a good time. Okay, let's dig into this. So today is June 21st. We have completed 13,799 steps. It's Saturday. I went to a temple, గుడికెళ్ళా నేను, వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి 8 కిలోమీటర్స్ అనుకుంటే 8.9 km అది 108 ప్రదక్షిణాలు చేశాను. 108 ప్రదక్షిణాలు వాచ్ పెట్టుకొని మనం చేసింది అది. 108 ప్రదక్షిణాలకి మనకి కంప్లీట్గా 1 hour 35 minutes పట్టింది. ఇట్స్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. ఈవినింగ్ నేను హాస్పిటల్కి వెళ్ళాను, లేదంటే ఈవినింగ్ హాస్పిటల్కి కానీ వెళ్ళకుండా ఉండుంటే ఇది 20,000 కౌంట్ రీచ్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేనల్లుడికి బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే, క్యాలరీస్ ఓకే. వీక్లీ రిపోర్ట్కి వచ్చేస్తే మనం ఓవరాల్గా ఇది మనం చూసుకోవచ్చు కదా, ఇది స్టెప్స్, ఇవి క్యాలరీస్, ఇది స్టెప్స్, ఇవి క్యాలరీస్. ఓకేనా గైస్? సో ఈ వీక్ డిస్టెన్స్ పెంచాం, ఫార్దెస్ట్ డిస్టెన్స్ కూడా పెంచాం, డ్యూరేషన్ పెంచాం. ఇది గుడ్. అండ్ ఇక్కడ నార్మల్గా చూసుకుంటే స్టెప్స్ క్యాలరీస్ పరంగా చూసుకుంటే లాస్ట్ వీక్ యావరేజ్ వచ్చేసి 10,980 స్టెప్స్ ఆన్ అన్ యావరేజ్ వచ్చింది. బట్ క్యాలరీస్ మాత్రం లాస్ట్ వీక్ 960 అలా వచ్చింది. ఈ వీక్ 1000 calories per day అచీవ్ చేసాం. ఎందుకంటే మధ్య మధ్యలో వీ హ్యావ్ డన్ విగరస్ వెయిట్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో ఆల్సో. సో దట్ హెల్ప్డ్ ఎ లాట్. వెయిట్ ట్రైనింగ్ వల్ల మనకి ఇక్కడ స్టెప్స్ పడకపోయినా క్యాలరీస్ పడ్డాయి. దానికి 10 on 10. స్కేల్ మెజర్మెంట్ వచ్చేసి మాత్రం చెప్తున్నాను కదా, డైట్ కంప్లీట్గా ఫ్లాప్ అయింది. చీట్ చేస్తూ ఉన్నాను. ఎగ్ పఫ్స్ అవన్నీ నేను తినకూడదు, యాక్చువల్లీ తిన్నాను. బట్ ఏదో స్ట్రెస్ వల్ల ఏం అవ్వదులే, ఒకటే అనుకొని తినుకుంటుంటే ఇప్పుడు దరిద్రం. 95 అన్నాను లాస్ట్ టైం, 95.8 అన్నాను తర్వాత, ఇప్పుడు 96 చూపిస్తుంది. ఓకే, కొంత వాటర్ ఫాస్ట్ టైప్లో చేస్తే తగ్గిపోద్ది. సో ఇదైతే గోయింగ్ గుడ్. ఎవ్రీడే ఈవినింగ్ వెళ్తున్నాం. మనం చాలా దగ్గర చదువుకున్నాం, ఒకసారి 7 days ఒక ప్రాక్టీస్ చేస్తే ఒక న్యూ హ్యాబిట్ డెవలప్ అయ్యిద్ది. 21 days చేస్తే ఆ హ్యాబిట్ ఇంకా మన డిసిప్లిన్లో ఉండిపోద్ది. ఇలా ఏదో మనం చదివాం. సో ఆ 21 days థియరీ అయితే నేను కంప్లీట్ చేసినట్టే. డైలీ ఈవినింగ్ 7కి నేను గ్రౌండ్కి వెళ్తున్నాను. 10,000 steps ఆ రోజు అయ్యాయా లేదా చూసుకొని ఇంటికి వస్తున్నాను. సో మీరు కూడా పాటించండి గైస్. నా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరిగాయి. ఓన్లీ ఫుడ్ దగ్గర నేను కొంచెం మేబీ స్ట్రెస్ ఈటింగ్ చేస్తున్నాను. ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అవి ఉండడం వల్ల నేను అక్కడ ఏదో తప్పు చేస్తున్నాను. ఐ విల్ రెక్టిఫై ఇట్ అండ్ ఐ విల్ నాట్ రిపీట్ ఇన్ దిస్ వీక్. ఇంకా 11 weeks ఉన్నాయి మనకి.
11 కాదు, సారీ 12 వీక్స్ కదా, ఇంకా 8 వీక్స్ ఉన్నాయి. ఒక వీక్ తీసేయండి. ఈ వీక్ ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ 8 వీక్స్లో మనం కంప్లీట్గా సీరియస్గా ఉందాం. ఈ వీక్ నుంచే ఇది 0 వీక్ అనుకుందాం. ఆల్రెడీ 4th వీక్ వచ్చేసి 0 వీక్, ఇంకొక 8 వీక్స్ మాత్రం ఉంటాయి. 12 వీక్స్ కంప్లీట్ చేసేద్దాం గైస్. లెట్స్ గో.